హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకు ఇంకో రీడింగ్తో వచ్చాను. సో ఈ రీడింగ్ ఏంటంటే, మీరు ఉండే పరిస్థితికి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఏంజల్స్, యూనివర్స్, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ అందరూ కూడా మనకి ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది ఈరోజు యొక్క టాపిక్ అనమాట. సో మీరు ఒకవేళ హ్యాపీగా ఉండొచ్చు, సాడ్గా ఉండొచ్చు, కన్ఫ్యూజ్డ్గా ఉండొచ్చు, ఏదో ఒక సమస్య మీ లైఫ్లో ఉండొచ్చు. ఒకవేళ మీకు ఏ సమస్య లేకపోతేను కూడా మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవడానికి కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు, లేదంటే ఏం జరుగుతుంది నెక్స్ట్ అనే క్యూరియాసిటీ మీలో ఉండొచ్చు. సో అలాంటి వారందరూ ఈ రీడింగ్ అనేది చూడొచ్చండి. సో ఒకవేళ నిజంగానే మీకు ఏదైనా సమస్య ఉంటే అది ఫైనాన్షియల్గా కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, సో ఏదైనా మీ లైఫ్లో ఉండే సమస్యని మీరు తలుచుకొని ఈ రీడింగ్ చూడండి. ఖచ్చితంగా మీకు ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. ఆ యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది అంటే మీరు ఏం చెయ్యాలి అని యూనివర్స్ చెప్తుంది అనేది మనం ఈరోజు చూద్దాం అనమాట. ఎందుకంటే సమస్యలు లేని మానవుడు అనే వాళ్ళు ఉండరు. అండ్ మనకి ఒకవేళ నిజంగా మనం ఎంతో హ్యాపీగా ఉంటేను కూడా మనం రేపేంటి అనే టెన్షన్లో మనము లేనిపోని సమస్యలన్నీ కొని తెచ్చుకుంటూ ఉంటాం. సో అలాంటి మనకి ఎప్పుడు కూడా దేవుడి అండ కానీ ఒక గైడెన్స్ కానీ అవసరము. సో దానికోసమే ఈరోజు రీడింగ్. మన దగ్గర 3 పైల్స్ ఉన్నాయండి. మీ పేరు ప్రకారంగా చూస్ చేసుకోవాలి. మీ పేరు ఏ నుంచి హెచ్ వరకు ఉంటే ఈ రీడింగ్ మీకోసము గ్రూప్ నెంబర్ 1. మీ పేరు ఐ నుంచి క్యూ వరకు ఉంటే ఇది మీ రీడింగ్ గ్రూప్ నెంబర్ 2. ఒకవేళ మీ పేరు ఆర్ నుంచి జెడ్ వరకు ఉంటే కనుక ఇది మీ రీడింగ్ గ్రూప్ నెంబర్ 3. సపోజ్ మీకు ఒకవేళ 2 పేర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక పేరు పిలుస్తున్నారు, బయట ఒక పేరు పిలుస్తున్నారు, అలాగే 2 పేర్లు ఉంటే కనుక మీరు ఆ 2 పేర్ల కోసం కూడా 2 పైల్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అందరికీ రెజనేట్ అవుతుందండి. ఇది ఓన్లీ ఆడ మగ తేడా లేదు, వయసు భేదం లేదు, ఎవరైనా చూడొచ్చు. ఓకే. సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, హైప్, కామెంట్ అని చేయండి. దానివల్ల మీ ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. దానికి ఎటువంటి డబ్బులు ఖర్చు అనేది ఉండదు, జస్ట్ అది ఫ్రీ అనమాట. సో అదేంటంటే ఒక రకంగా మనము గ్రాటిట్యూడ్ చూపిస్తున్నట్టు అది యూనివర్స్కి కానీ, యూనివర్స్ నా నోట చెప్పిస్తున్న మాటలకు కానీ మీరు చూపిస్తున్న గ్రాటిట్యూడ్. ఓకే. సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. సో ఎవరైతే ఈ గ్రూప్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో, ఒకవేళ మీ పేరు ఏ నుంచి హెచ్ వరకు ఉంటే కనుక ఈ రీడింగ్ మీకోసం అండి. సో చూద్దాము అసలు మీరు ఉండే పరిస్థితికి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. అసలు నా గ్రూప్ నెంబర్ 1 వ్యూవర్స్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? ఓకే. నా గ్రూప్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో, సో వీళ్ళకి ముఖ్యంగా నాకు కనిపిస్తుంది ఏంటంటే, ఒక లవ్ రిలేషన్షిప్ పరంగా మీరు ఒక టెన్షన్లో ఉన్నారు, ఒక బాధలో ఉన్నారు, ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఒకవేళ నిజంగానే మీరు చాలా హ్యాపీగా ఉంటేను కూడా, మీరు కోరుకున్న వ్యక్తితో మీరు చాలా ప్రేమలో ఉండి మీరిద్దరూ హ్యాపీగా ఉంటే కూడా రేపేంటి అనే టెన్షన్లో ఉన్నారు మీరు. ప్రస్తుతానికి మీరు హ్యాపీగా ఉండొచ్చు, కానీ రేపు మా ఇద్దరికి పెళ్లి జరుగుతుందా లేదా? ఎందుకంటే రాధాకృష్ణ అనేది మనం చూసామంటే కనుక వాళ్ళిద్దరికీ పెళ్ళి అనేది జరిగే అవకాశం లేదు. సో వాళ్ళిద్దరూ ఎప్పటికీ కూడా అలాగే మిగిలిపోయారు. ప్లస్ రాధ కృష్ణుడి కన్నా కొంచెం పెద్దది కూడా. సో ఈ విధంగా చూసుకుంటే కనుక మీకు రకరకాల టెన్షన్స్ ఉన్నాయన్నమాట. సో నాకు నచ్చిన వ్యక్తితో నాకు పెళ్లి జరుగుతుందా, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా, మా ఇద్దరు మ్యారేజ్ జరుగుతుందా? సో ఇలాంటి రకరకాల ప్రశ్నలు మీ మైండ్లో అనేది తిరుగుతున్నాయి. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి ముఖ్యంగా రిలేషన్షిప్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో అది కొంతమందికి నార్మల్గా మీకు వేరే వ్యక్తితో ఏదైనా రిలేషన్షిప్ ప్రాబ్లం ఉండొచ్చు. సో దానివల్ల మీరు చాలా టెన్షన్ పడుతున్నారు, దిగులు పడుతున్నారు. ఎందుకు నా గురించి ఆ వ్యక్తి బ్యాడ్గా అనుకుంటున్నారు, లేదంటే నెగిటివ్గా అనుకుంటున్నారు, నాతో మాట్లాడడం మానేశారు, నన్ను బ్లాక్ చేశారు, గోస్ట్ చేశారు, ఎందుకు అనేది మీకు అర్థం కావట్లేదు. దానివల్ల మీ హెల్త్ దెబ్బతింటుంది, నిద్రపోవటం లేదు, సరిగా తిండి తినటం లేదు. సో ఇవన్నీ కూడా నాకు ఇక్కడ ఈ గ్రూప్ 1లో అనేది కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మీకు రిలేషన్షిప్ పరంగా ప్రాబ్లమ్స్ అనేది కనిపిస్తున్నాయండి. సో చూద్దాము. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ద లవర్స్ కార్డ్ ఏం చెప్తుందంటే, మీకు
వేరే ఆప్షన్ కూడా ఉంది మీ వ్యక్తికి కానీ మీకు కానీ మీరు ఈ కనెక్షన్ అనేది చూస్ చేసుకున్నారు. అది చూస్ చేసుకోవడం వల్ల మీకు రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల ఇబ్బందులు, అడ్డంకులు వస్తున్నాయి. సో దానివల్ల ఏం చేయాలి, ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేది తెలియక మీరు టెన్షన్ పడుతున్నారు. సో చూద్దాము అసలు యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంజల్ ఒరకిల్ డెక్ నుంచి కార్డ్స్ ఇస్తాను, దాని తర్వాత టారో కార్డ్స్ ఇస్తాను. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా గ్రూప్ నెంబర్ 1కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? మా గ్రూప్ నెంబర్ 1 వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? నేను షఫల్ చేసినప్పుడు మీరు మనసులో తలుచుకోండి, మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి, యూనివర్స్ని తలుచుకోండి, ప్రే చేసి అప్పుడు చూడండి. ఇఫ్ యూ బిలీవ్, నో, ఇట్స్ అప్ టు యూ. ఓకే, సో మీరు గనక బిలీవ్ చేస్తే గనక జరుగుతుంది, లేకపోతే జరగదు. సో ఈ కనెక్షన్ గురించి ఒకవేళ మీకు రకరకాల టెన్షన్లు అంటే నమ్మకం మీకే లేకపోతే గనక సో ఇది వర్కౌట్ అవ్వదు. సో మీకు నమ్మకం ఉంటేనే జరుగుతుంది. ఓకేనా? అండ్ ఇట్స్ అప్ టు యూ ఎంటైర్లీ. ఇది మీ చేతిలో ఉంది. సో వేరే వాళ్ళ చేతిలో అనేది లేదు, ఇది ఎంటైర్లీ కూడా మీ చేతిలో ఉంది అనేది చెప్తున్నారనమాట. సో మీరు బాగా నమ్మకం ఉంచి మీరు ఇది జరుగుతుంది, మా కనెక్షన్ అనేది బలపడుతుంది, మా కనెక్షన్ మళ్ళీ నిలబడుతుంది అనే ఒక మంచి పాజిటివ్ థింకింగ్లో ఉంటే ఖచ్చితంగా మీకు ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుంది. అదర్వైజ్ నో. అంటే మీరే కనుక నెగిటివ్గా మాట్లాడుతూ నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఈ వ్యక్తి ఇలాంటి వారు అలాంటి వారు అని చెప్పేసి వాడు చచ్చిపోవాలి, నాశనం అయిపోవాలి, ఇలాంటి చెడ్డవన్నీ మీరు ఆలోచించి మీరు మెసేజ్లు పెడతా ఉంటే కనుక అది అనేది జరగదు, మీ లైఫ్లోకి రాదు. ఇట్స్ అప్ టు యూ. ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి, ఈ వ్యక్తి మీకు కావాలా వద్దా. ఈ వ్యక్తి కావాలి అంటే మాత్రము మీరు పాజిటివ్గా ఉండి పాజిటివ్ మైండ్ సెట్తో ఉండి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి ఆ టెక్నిక్స్ యూజ్ చేసి మేనిఫెస్టేషన్ గురించి ట్రై చేయాలి. అంతేగాని నెగిటివ్గా అనేది ఆలోచించకూడదు. సో యూనివర్స్ చెప్తున్నారు దిస్ ఈజ్ అప్ టు యూ. మీరు బిలీవ్ చేస్తే అవుతుంది, లేకపోతే నో. ఓకేనా? సరే చూద్దాము ఇంకా టారో కార్డ్స్ ఏం చెప్తాయో చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా గ్రూప్ నెంబర్ 1 వారు ఎవరైతే ఉన్నారో వారు ఉండే పరిస్థితికి మీరిచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్? చెప్పేది నేనైనా, చెప్పించేది మీరే అవ్వాలి. 9 ఆఫ్ వాండ్స్, ద హెర్మిట్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, టెంపరెన్స్. ఓకే, సో మనకి యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీకు బ్యాలెన్స్ అనేది వస్తుంది. సో మీ ఇద్దరి మధ్యలో ఒక బ్యాలెన్స్ వస్తుంది, ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, ఒక నమ్మకము, కంపాటబిలిటీ వస్తుంది. ఎందుకంటే ఒక సన్ రైజ్ అనేది మీకు కనిపిస్తూ ఉంది వెనకాతల. సో సన్ రైజ్ అంటే ఏంటంటే ఒక న్యూ బిగినింగ్స్, న్యూ స్టార్ట్, ఫ్రెష్ స్టార్ట్ మీ జీవితంలోకి అయితే రాబోతుంది. ఈ వ్యక్తితో మీరు మనసులో ఎవరైనా వ్యక్తి ఉండి వాళ్ళ కోసం ఈ రిలేషన్షిప్ రీడింగ్ అనేది చూస్తున్నట్టయితే కనుక ఎందుకంటే మనకి రిలేషన్షిప్ పరంగానే వచ్చింది ఈ గ్రూప్ వాళ్ళకి ప్రాబ్లమ్స్. సో మీకైతే న్యూ బిగినింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది ఏంజల్స్ మనకి స్ట్రాంగ్గా చెప్తున్నారు. ఓకేనా? సో మీ పరిస్థితి ఏంటంటే మీరు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు, ఈ వ్యక్తి మారతారు, ఈ వ్యక్తి మళ్ళీ మంచిగా వస్తారు మీ దగ్గరికి. అంటే మీకు మాటికి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి, కానీ మీకు ఎక్కడా కూడా ఆ వ్యక్తిలో మార్పు అనేది కనిపించటం లేదు, మీ కనెక్షన్లో ప్రోగ్రెస్ అనేది కనిపించట్లేదు. మీరు చాలా వూండెడ్ వారియర్ లాగా ఉన్నారు. అంటే ఏంటంటే మీరు చాలా దెబ్బలు తిన్నారు లైఫ్లో, ఈ వ్యక్తి పరంగా కానీ, ఈ వ్యక్తి అనే మాటలు, చేష్టలు, చర్యలు, వీటి వల్ల మీకు అసలు లైఫ్లో చాలా దెబ్బలు తిన్నారు. అన్ని దెబ్బలు తింటేనూ కూడా మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఈ వ్యక్తి దగ్గర నుంచి ఏదైనా కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా, మళ్ళీ వీళ్ళు మారుతారా, వీళ్ళు మళ్ళీ నాతో సరిగా ఉంటారా, హ్యాపీగా ఉంటారా, నన్ను ఇలాగ మాటికి సూటిపోటి మాట్లాడటము, నన్ను గుచ్చటము, నన్ను ఇట్లాగా అవమానం చేయటము కాకుండా వీళ్ళు నాతో బాగా ఉంటారా కలిసి అన్నట్టుగా మీ ఆలోచన అయితే ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఒక స్టక్ ఎనర్జీ అనేది కనబడుతూ ఉంది. ఎందుకంటే సో వాళ్ళకి మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో కొంతమందికి ఏంటంటే ఇది లవ్ రిలేషన్ అయితే కనుక వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు
నేను నీకు కమిట్మెంట్ ఇవ్వలేను, నాకు మ్యారేజ్ పైన పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సో మనం కావాలంటే ఇలాగా లివ్ ఇన్ ద మూమెంట్ లాగా ఇలాగ ఎంజాయ్ చేద్దాము, టైం మనము కలిసి గడుపుదాము, ఎందుకంటే ఇద్దరం హ్యాపీగా ఉంటున్నాము కాబట్టి. కానీ దీనికి నువ్వు నా నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక మ్యారేజ్ కానీ ఒక ఏదైనా కమిట్మెంట్ కానీ నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను నిన్నే కాదు, నేను వేరెవరిని కూడా మ్యారేజ్ చేసుకోలేను, కమిట్మెంట్ ఇవ్వలేను. ఎందుకంటే నా దృష్టిలో మ్యారేజ్ అనేది పెద్దగా నాకు ఇంపార్టెంట్ కాదు. నా జీవితంలో నా గ్రోత్ ప్లస్ నా స్పిరిచువాలిటీ, నా దైవ మార్గము నాకు ఇదే ముఖ్యము. కానీ మన ఇద్దరం హ్యాపీగా ఒక ఫ్రెండ్షిప్ లాగా కానీ ఒక మంచిగా మన ఇద్దరం కలిసి టైం గడుపుతున్నాము కదా, సో అంతవరకు అయితే నేను ఓకే. అంతేగాని నువ్వు వాళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, నాతోనే ఉండు, ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి నాకు వద్దు. నాకు ఫ్రీగా ఉండాలి, నేను చేయాల్సిన పనులు నేను చేయాలి, నా ముక్తి మార్గం నేను తెలుసుకోవాలి, లేదంటే నా ఆఫీషియల్ ప్రొఫెషనల్ గ్రోత్ని నేను చూసుకోవాలి. దానికి నువ్వు అడ్డంకిగా మారద్దు అనేది వాళ్ళైతే చెప్తున్నారు. ఓకే, సో కొంతమందికి ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్. సో మీ పర్సన్ చెప్తున్నారు నేను ఆల్రెడీ మ్యారీడ్ పర్సను, సో మన ఇద్దరము ఎలాగో మనం కనెక్ట్ అయ్యాము, మన ఇద్దరము హ్యాపీగా ఉంటున్నాము. సో దానికి మించి నువ్వు నన్ను ఏమీ అడగద్దు, నేను ఇవ్వలేను. ఎందుకంటే అది సొసైటీకి విరుద్ధంగా నేను నా ఫ్యామిలీని వదిలేసేసి నేను నిన్ను పెళ్లి చేసుకోవడం అనేది జరగదు. కానీ అలాగని నీతో నాకు ఇమోషనల్ బాండ్ అనేది ఏర్పడింది. ఆ ఇమోషనల్ బాండ్ని నేను తెంచుకోలేను, నిన్ను వదిలి ఉండలేను. నువ్వు కంప్లీట్గా నా మైండ్లో ఉన్నావు, నా మైండ్లో ఆక్యుపై అయి ఉన్నావు. సో నువ్వంటే నాకు చాలా ఇష్టము, రెస్పెక్ట్ ఉంది. నువ్వు అసలు చాలా మంచి పర్సన్వి, మంచి అబండెంట్గా ఉన్నావు. కానీ నా పరిస్థితులు కూడా నువ్వు అర్థం చేసుకో అనేసి చెప్తున్నారు. కానీ దానికి యూనివర్స్ మనకి ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా మీ ఇద్దరికి మధ్యలో ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది. మీరేంటంటే ఆ వ్యక్తి గురించిన ఆలోచనలు మానేసి మీ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయో, మీ తక్షణ కర్తవ్యం ఏమైతే ఉందో దానిని మీరు ఫాలో అవ్వండి. మీ ఇంటిని, మీ ఫ్యామిలీని, మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని మీరు చక్కగా నిర్వర్తించండి. ఆ వ్యక్తి ఆటోమేటిక్గా మీ లైఫ్లోకి అనేది వెనక్కి వస్తారు. మీ గ్రోత్ని, మీ సెల్ఫ్ లవ్ని, మీ సెల్ఫ్ గ్రోత్ని అంతా మీరు ఫోకస్ చేయండి. మీ మనీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మీ బ్యూటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మీ హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దానిపైన మీరు ఫోకస్ చేయండి. మీరు గ్రో అవుతున్నప్పుడు మీ సక్సెస్ చూసి ఆ వ్యక్తి ఆటోమేటిక్గా మీ దగ్గరికి అనేది వెనక్కి వస్తారు. మీరిద్దరికి బ్యాలెన్స్ అనేది వస్తుంది, న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది అనేది మనకి యూనివర్స్ చెప్తున్నారండి. ప్లీజ్ క్లెయిమ్ దిస్ రీడింగ్. సో ఇది ఇవాళ రీడింగ్, మీ గ్రూప్ నెంబర్ 1. మీకు నచ్చినట్టయితే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఏ విధంగా నచ్చింది, ఎలాగా ఎంతవరకు రిజనేట్ అయింది అనేది తెలియజేయండి. లేదంటే కూడా 11 అని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మీకు మార్పులు అనేవి సెప్టెంబర్ తర్వాత మీకు మార్పు అనేది కనిపిస్తుంది, ఈ వ్యక్తిలో మార్పు. ఓకేనా? సో అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మీకు చాలా మార్పులు అనేవి వస్తాయి జీవితంలో. సో దానికి మీరు ప్రిపేర్డ్గా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. బాయ్. సో ఎవరైతే గ్రూప్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో, ఒకవేళ మీ పేరు ఐ నుంచి క్యూ వరకు ఉంటే కనుక ఈ రీడింగ్ అనేది మీకోసం. గ్రూప్ నెంబర్ 2. సో చూద్దాం అసలు మీ జీవితంలో అసలు ఏం జరుగుతుంది, ప్రస్తుతానికి మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు, మీ పరిస్థితికి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ చూద్దాము. బట్ బిఫోర్ దాట్ అసలు మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారనేది చూద్దాం. ఎటువంటి ప్రాబ్లంలో ఉన్నారు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ద స్టార్. ఓకే, సో గ్రూప్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి పెద్దగా ఎటువంటి ప్రాబ్లం అనేది నాకు కనిపించట్లేదు. ఎందుకంటే ద స్టార్ అనేది ఒక హోప్. మీరు ఆల్రెడీ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. మీరు ఒక ఫేమస్ సెలబ్రిటీ అవ్వచ్చు, ఒక యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ అవ్వచ్చు, లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, ఒక టారో రీడర్ అవ్వచ్చు, యూట్యూబ్ ఛానల్ ఉండొచ్చు మీకు. సో ఇన్స్టాగ్రామ్లో మీకు అకౌంట్ ఉండొచ్చు. సో మీరు మొత్తానికి అయితే చాలా మంచిగా ఉన్నారు, మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. మిమ్మల్ని అందరూ ఒక అడ్మిరేషన్తో చూస్తున్నారు, చాలా అందరూ మిమ్మల్ని ఒక అద్భుతం లాగా చూస్తున్నారు. ఎందుకంటే మీరు గ్రో అయిన విధానం కానీ, మీరు వెళ్ళిన స్టేజ్ కానీ, సో అవన్నిటికీ కూడా వాళ్ళు చాలా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు, అభినందిస్తున్నారు మిమ్మల్ని. కాకపోతే మీకేంటంటే వాట్ నెక్స్ట్ అనేది తెలియటం లేదు. అంటే ఏంటంటే ఈ నేము ఫేము ఇలాగే ఉంటుందా,
ఇంకా నేను గ్రో అవ్వాలి కదా, నా ఛానల్ గ్రో అవుతుందా, నా వ్యూవర్స్ పెరుగుతారా, నా సబ్స్క్రైబర్స్ పెరుగుతారా, ఇలాంటి రకరకాల ఆలోచనలు అనేవి మీలో ఉన్నాయి. కానీ మీకు యాజ్ సచ్ మీకు పెద్దగా ఎటువంటి ప్రాబ్లం అనేది నాకు కనిపించటం లేదు. కానీ అయినప్పటికీ మీరు ఉండే పరిస్థితికి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం. నేను షఫుల్ చేస్తున్నప్పుడు మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి, యూనివర్స్ని తలుచుకోండి. సో ఖచ్చితంగా మీకు ఆన్సర్ అనేది వస్తుంది. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా ఫైల్ నెంబర్ 2 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? నో, కమ్యూనికేట్ క్లియర్లీ, కాంప్రమైజ్. ఓకే, సో మీరు ఒక సమస్యలో ఉంటే గనక, మీరు ఒక గ్రోత్ గురించి చూస్తున్నారంటే గనక, సో మీకు ఆన్సర్ వచ్చేసి నో. ఎందువల్ల నో? మీరేంటంటే ఏది కూడా ఓపెన్గా మీరు కమ్యూనికేట్ చేయటం లేదు, క్లియర్గా మీరు చెప్పటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఆఫీస్ రిలేటెడ్ ఇష్యూ అవ్వచ్చు, లేదంటే సోషల్ మీడియా అవ్వచ్చు. సో మీరేంటంటే ఆ క్లియర్ కమ్యూనికేషన్ అనేది చేయటం లేదు, క్లియర్గా చెప్పటం లేదు. మీరు అసలు ఏమి ఆలోచిస్తున్నారు, మీకు ఎటువంటి ఏమంటారు సహాయ సహకారాలు కావాలి అనేది మీరు కమ్యూనికేట్ అనేది చేయటం లేదు. సో దానివల్ల ఏంటంటే మీ పని అనేది జరగటం లేదు, నో అనేసి వస్తుంది. కానీ ఆ నో ఎందుకు అనేది మీరు అర్థం చేసుకొని దాని కొరకు మీరు ప్రయత్నం అనేది చేస్తే కనుక మీకు సక్సెస్ అనేది వస్తుంది. కాంప్రమైజ్, బ్యాలెన్స్ తెచ్చుకోండి మీ లైఫ్లో. నేను ఆ లెవెల్కే వెళ్ళాలి అనుకుంటే మీకు అది జరగదు అనుకున్నప్పుడు మీరు కాంప్రమైజ్ అయ్యి కొంచెం దానికన్నా చిన్న లెవెల్ అయినా తీసుకోవాలి. కొంతమంది ఎలా ఉంటారంటే నాకు ఆ CEO పొజిషనే కావాలి అనుకుంటారు, కానీ దాని కింద కూడా ఒక పొజిషన్ ఉంటుంది కదా, దాంతో మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి, తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. సో ఈ విధంగా మీరు వెంటనే మీకు గ్రోత్ కావాలంటే ఆన్సర్ ఈజ్ నో అండి. సో వెంటనే మీరు హై జంప్ చేయాలంటే అవ్వదు. చిన్న చిన్న స్టెప్స్ వేసుకొని మీరు పైకి ఎదగాలి, కానీ ఒక్కసారిగా నేను ఆకాశానికి ఎగరాలి అంటే మాత్రం అది జరగదు. సో దానివల్ల ఏంటంటే మీరు కమ్యూనికేట్ క్లియర్లీ, మీకు ఏం కావాలి, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది వెరీ క్లియర్గా మీరు అది మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఛానల్ మెంబర్స్ కానీ, మీ ఎవరైతే ఉంటారో బాస్ కానీ ఎవరికైనా మీరు క్లియర్గా చెప్పాలి. ఎక్స్పెక్టేషన్స్ అనేది క్లియర్గా ఉండి మీరు కాంప్రమైజ్ అయితే మీకు సక్సెస్ అనేది వస్తుంది. బట్ ఇమ్మీడియట్గా హై జంప్ అనేది రాదు, ఇమీడియట్గా సక్సెస్ అనేది రాదు. మీరు స్టెప్స్ వైజ్ మీరు వెళ్ళాలి, అంచెలంచెలుగా మీరు ఎదుగుతారు. ఓకే, ఇంకా చూద్దాము టారోతో. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గ్రూప్ నెంబర్ 2 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఈ పరిస్థితికి, ఈ సమస్యకు మీరిచ్చే గైడెన్స్ ఏంటి? వారు ఉండే పరిస్థితికి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? 10 of Wands, Ace of Pentacles, Justice. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 9 of Wands. ఓకే, సో యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు కష్టపడిన ఈ ఏదైతే ఉందో అది మీ జాబ్ అవ్వచ్చు, లేదంటే ఒక వ్యాపారం అవ్వచ్చు, లేదంటే ఒక యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, మీ సోషల్ మీడియా అకౌంట్స్ అవ్వచ్చు, ఏదైనా కానీ మీరు చాలా కాలంగా ఒక గ్రోత్ గురించి వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. దానికోసం అనేది చాలా కష్టపడుతున్నారు, పాటుపడుతున్నారు. దానికి ఖచ్చితంగా మీకు న్యాయం అనేది జరుగుతుందండి. మీరు ఎంత అయితే కష్టపడ్డారో ఖచ్చితంగా దానికి 10 మీకు అయితే సక్సెస్ వస్తుంది. ఎందుకంటే మీరు చాలా బాధపడుతూ ఉన్నారు. ఏమంటే రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువైపోయినాయి, చాలా పెయిన్ఫుల్ పరిస్థితి అనేది కనబడుతుంది. ఎస్, మీరు సోషల్ మీడియాలో మంచిగా ఉన్నారు, లేదంటే మీ ఆఫీస్లో మీకు మంచి పేరుంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, మిమ్మల్ని అందరూ కూడా ఒక మంచిగా చూస్తారు, మీరు మంచి పొజిషన్లో ఉన్నారు, ఒక లాయరు, జడ్జి, లేదంటే కనుక మీరు ఒక మంచి మిమ్మల్ని మీ దగ్గరికి అందరూ సలహా తీసుకునే అంత మంచి పొజిషన్లో అయితే మీరు ఉన్నారండి. కాకపోతే ఏంటంటే మీకు ఈ స్టాగ్నెన్సీ, ఈ అడ్డంకులు అనేది మీకు ఇబ్బంది పడుతూ ఉంది. అంటే ఏంటంటే నేనేంటి ఏ గ్రోత్ లేకుండా ఇలాగే నిలిచిపోయాను, నా ఆఫీస్లో కానీ నాకు ప్రమోషన్ అనేది రావట్లేదు, నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటం లేదు, నేను ఎప్పుడు ఇలాగే ఉండిపోవాలా, ఎదుగు బదుగు లేకుండా నేను ఇలాగే ఉండాలా అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు. కానీ దానికి యూనివర్స్ ఏం చెప్తుందంటే
ఖచ్చితంగా మీకు ఒక న్యాయం అనేది జరుగుతుంది, మీకు ఒక న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది. మీరు కొత్తగా ఒక న్యూ బిజినెస్ అనేది స్టార్ట్ చేయబోతారు. అది కొత్త జాబ్ అవ్వచ్చు, కొత్త బిజినెస్ అవ్వచ్చు, లేదంటే కొత్త సోషల్ మీడియా ఛానల్స్ అవ్వచ్చు. ఏదో ఒక విధంగా ఒక కొత్త ఇది స్టార్ట్ అవుతుంది మీకు. ఇది ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మంతుల్లో జరుగుతుందండి. సో మీరేంటంటే దీనికి ముందడుగు అనేది మీరు వేస్తారు, కానీ ఉన్న దాంట్లో వెంటనే మీకు సక్సెస్ రావాలి అంటే అది జరగదు. కానీ మీరు కొత్తగా స్టార్ట్ చేస్తారు, దానిలో మీకు జస్టిస్ వస్తుంది. మీరు ఇంతకాలం ఏదైతే కష్టపడి మీరు ప్రయత్నించి విఫలమయ్యారో, మీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది మీ నెక్స్ట్ జాబ్కి కానీ నెక్స్ట్ బిజినెస్కి కానీ అది పెట్టుబడి అవుతుంది. సో దానివల్ల మీకు ఒక గ్రోత్ వస్తుంది, ఫాస్ట్ గ్రోత్ వస్తుంది. దానివల్ల మీకు ఒక న్యాయం జరుగుతుంది, మీ లైఫ్లో బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఒక విధంగా మీరు ఒక రిలేషన్షిప్ గురించి చూస్తుంటే కనుక మీరు చాలా కష్టపడుతున్నారు, చాలా మీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోతున్నాయి. ఈ రిలేషన్షిప్ పరంగా మీరు వన్ సైడెడ్గా మీరు ప్రయత్నిస్తున్నారు అహర్నిశలు. సో ఆ వ్యక్తి మీ ఈ తపన అనేది గుర్తించటం లేదు. వాళ్ళు ఏంటంటే వాకవే చేసేస్తున్నారు, నాకు వద్దు అన్నట్టుగా మీరు కానీ ఆ వ్యక్తి కానీ వాకవే చేసేసి ఉండొచ్చు. మీరేంటంటే వెయిట్ చేసి ఆ వ్యక్తి వస్తారు, నాకు మెసేజ్ చేస్తారు, కాల్ చేస్తారు, వెయిట్ చేసి అలసిపోయి మీరు ఇంకా వాకవే చేసేసి ఒక న్యూ రిలేషన్షిప్లో అనేది ఎంటర్ అయిపోతారు. ఈ రిలేషన్షిప్లో మీరు పూర్తిగా ఇన్వెస్ట్ చేస్తారు, మీ టైం కానీ మీ ప్రేమ కానీ మీ కేర్ కానీ అంతా మీరు ఇన్వెస్ట్ చేస్తారు. సో దాని ద్వారా మీకైతే జస్టిస్ వస్తుంది. కొంతమందికి అయితే కోర్టు మ్యారేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కోర్టు పరంగా మీకు మ్యారేజ్ అయ్యి మీరు చక్కగా లీగల్గా ఒక మంచి పొజిషన్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది రిలేషన్షిప్ వైజ్. ఓకే, సో మీకు ఎంతవరకు రిజనేట్ అయింది, ఎన్ని పాయింట్స్ రిజనేట్ అయినాయి దయచేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఖచ్చితంగా మీరు 10-10 అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రీడింగ్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. ఓకే, సో చాలామంది దీనికి మీనింగ్ ఏంటి మేడం, దానికి మీనింగ్ ఏంటి మేడం అనేసి నా రీడింగ్స్ చూసి అడుగుతున్నారు. అమ్మా మీకు ఒకటే చెప్తున్నాను, నేను రీడింగ్ చేసినంత వరకే నా మైండ్ పనిచేస్తుంది. ఆ తర్వాత నేను ఏం చెప్పాను అనేది నాకు గుర్తుండదు. నేను ఎంతసేపు నేను కార్డ్స్ చూస్తున్నానో, నాకు ఏ మెసేజెస్ వస్తున్నాయో అది మాత్రమే నేను చెప్పగలుగుతాను. ఆ తర్వాత మీరు నాకు ఆ టైం మీరు ఇలా చెప్పారు మేడం దీనికి అర్థం ఏంటి, ఇలా చెప్పారు మేడం దీనికి అర్థం ఏంటి అంటే నాకు గుర్తుండదండి. నాకు యాజ్ లాంగ్ యాజ్ నా ఎదురుగా కార్డ్స్ ఉన్నప్పుడు నాకు ఆ కార్డ్స్ నాతో ఏం చెప్తున్నాయో ఏం మాట్లాడతాయో నేను అది మాత్రమే మీకు చెప్తాను. తర్వాత నాకు ఎటువంటి గుర్తు ఉండదు. మళ్ళీ నేను బ్యాక్కి వెళ్ళి నా వీడియో చూసుకునే అంత టైం కూడా నాకు ఉండదు. ఓకే, సో దయచేసి అలాంటి ప్రశ్నలు అనేది అడగడం మానేయండి. మీకు ఒకవేళ పర్సనల్ రీడింగ్ కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గ్రూప్ నెంబర్ 2. సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్. సో ఇప్పుడు చూద్దాము గ్రూప్ నెంబర్ 3 వాళ్ళకి ఏం చెప్తుంది యూనివర్స్ అనేది చూద్దాం. ఒకవేళ మీ పేరు R నుంచి Z వరకు ఉంటే కనుక ఫస్ట్ లెటరు. సో ఈ రీడింగ్ మీకోసం గ్రూప్ నెంబర్ 3. సో చూద్దాము అసలు మీ లైఫ్లో ఉండే పరిస్థితి ఏంటి, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఏదైనా ప్రాబ్లం ఉందా, మీరు వాట్ ఈజ్ ద ప్రాబ్లం, మీరు ఏం ఫేస్ చేస్తున్నారు అసలు అనేది చూద్దాం. ఫస్ట్ స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ద ఎంపరర్. ఓకే, సో ఇక్కడ రకరకాల ప్రాబ్లమ్స్ అనేది కనిపిస్తున్నాయండి. ప్రాబ్లమ్స్ అని చెప్పలేము కానీ మీరు యాక్చువల్లీ ఒక మంచి పొజిషన్లో ఉన్నారండి. అది ఇంట్లో ఒక ఇంటికి పెద్దగా, లేదంటే ఒక ఆఫీస్లో ఒక మేనేజర్గా, ఒక మంచి లీడర్షిప్ రోల్లో అయితే మీరు ఉన్నారు. కాకపోతే మీ ప్రాబ్లం ఏంటంటే మీరు ఓవర్ డామినెంట్ ప్రవర్తన వల్ల చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు, చాలామంది మీకు దూరం అయిపోతున్నారు. అది మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేదంటే ఆఫీసులో ఎంప్లాయీస్ అవ్వచ్చు, బిజినెస్లో మీ కింద పనిచేసే వ్యక్తులు అవ్వచ్చు. అంటే చాలామంది చెప్తారు కదా, అమ్మో ఈ వ్యక్తి కింద పనిచేయడం చాలా కష్టము, వీళ్ళు టార్చర్ పెట్టేస్తారు అనేసి అంటారు కదా. సో ఆ విధంగా చూసుకుంటే కనుక మీ లైఫ్లో ఏంటంటే మీకు ఒక రకంగా మీరు చాలా డిసిప్లిన్డ్ పర్సన్. నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో మీరు చాలా ఒక మంచిగా ఆలోచించి మంచిగా ప్రవర్తించే ఒక వ్యక్తి. సో మీరేంటంటే ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉండాలి అని మీరు అనుకుంటారు.
కానీ ఎదుటి వాళ్ళు అలా ఉండటం లేదు మీకు నచ్చిన విధంగా. సో దానికి మీరు ట్రిగ్గర్ అయిపోతున్నారు, కోపం వచ్చేస్తుంది, ఇంకా వాళ్ళని ఏదో ఒకటి అండము. దానివల్ల ఏంటంటే మీకు రకరకాల ప్రాబ్లమ్స్, వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయటము. సో ఈ ఇంట్లో వాళ్ళు అయితే కనుక ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని ఎదిరించటము. ఎందుకంటే మీ వయసు కానీ, మీ పరిస్థితి కానీ, మీ పొజిషన్ కానీ, మీకు ఎక్స్పీరియన్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఎదుటి వాళ్ళు ఎందుకు నన్ను గౌరవించటం లేదు, ఎదుటి వాళ్ళు నాకు ఎందుకు ఇలాంటి స్థానం ఇవ్వటం లేదు, సో వాళ్ళు ఎందుకు నాకు వాల్యూ ఇవ్వటం లేదు అనేది మీ సమస్య. మీ కుటుంబంలో అందరూ ఒక దాటి మీద నడవాలి అనేది మీ ఆలోచన. సో వాళ్ళు మీ మాట వినటం లేదు. అది ఫ్యామిలీలో అవ్వచ్చు, జాబ్లో అవ్వచ్చు. మీరైతే మీ లీడర్షిప్ పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు ఆహారనిశలు మీరు టెన్షన్ పడుతున్నారు. నా జాబ్ ఉంటుందా ఊడిపోతుందా, నా పొజిషన్ ఉంటుందా ఊడిపోతుందా, నేను ఇట్లాంటి పరిస్థితుల్లో నేను సర్వైవ్ అవ్వగలనా లేదా, ఇది మీ కండిషన్ అనమాట. సో మీరు ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నారు ఒక ప్రమోషన్ గురించి. సో అది మీకు దొరుకుతుందా లేదా, ఇది మీ సమస్య. సరే చూద్దాము. నేను షఫుల్ చేస్తున్నప్పుడు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి, మళ్ళా యూనివర్స్ని తలుచుకోండి, ఏంజల్స్ని ఇన్వైట్ చేయండి. సో మీకు ఈ రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. చూద్దాము అసలు మీరు ఉండే పరిస్థితికి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి. కమ్యూనికేట్ క్లియర్లీ, వెయిట్, యు ఆర్ రెడీ. ఓకే, సో యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు ఏదైతే చెప్పాలనుకుంటారో మీరు ఊరికే ఏదైనా మనసులో అజంప్షన్స్ పెట్టేసుకొని వాళ్ళని అంటే ఇండైరెక్ట్గా అనటం మానేసేసి కమ్యూనికేట్ క్లియర్లీ ఒక దగ్గర కూర్చోబెట్టండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేయండి, లేదంటే ఆఫీసులో అయితేనే కూడా మీరు ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేయండి. చేసి క్లియర్గా చెప్పండి, నా ఎక్స్పెక్టేషన్స్ ఇవి, మీరు పలానా టైంకి ఆఫీస్కి రావాలి, పలానా టైంకి వెళ్ళాలి, ఈ మధ్యలో మీ రెస్పాన్సిబిలిటీస్ ఇవి అన్నట్టుగా మీరు ఓపెన్గా క్లియర్గా కమ్యూనికేట్ చేస్తే కనుక కొంచెం వెయిట్ చేస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది వస్తుంది. యు ఆర్ రెడీ, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ పొజిషన్కి వెళ్ళడానికి మీలో అన్ని రకాల క్యాపబిలిటీస్ ఉన్నాయండి. సో మీలో ఆ శక్తి సామర్థ్యాలన్నీ ఉన్నాయి. సో మీకు ఆ అంత నేము, ఫేము, ఆ పొజిషను తీసుకునే అర్హత అనేది మీకు ఉంది. సో దీనివల్ల మీకు ఫైనాన్షియల్ గెయిన్ కూడా వస్తుంది త్వరలో. సో మీరు రెడీగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే మీ కింద ఉండే టీం కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీరు చెప్పిన మాట వినటం లేదు, మీ ఆ దారిలో నడవటం లేదు. సో దానికి మీరు కమ్యూనికేట్ క్లియర్లీ, చాలా క్లియర్గా కమ్యూనికేట్ చేసి వాళ్ళతో మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక మీకు మంచి అనేది జరుగుతుంది, ఈ టెన్షన్ తీరిపోతుంది. సో మన మనసులో ఉండే బాధ ఎదుటి వాళ్ళకి చెప్పేసామంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, చాలా లైట్గా మనం ఫీల్ అవుతాం కదా. అదే మీరు చేయండి. అలా చేస్తే కనుక కొంతకాలం వెయిట్ చేస్తే కనుక మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న లెవెల్కి రీచ్ అవుతారు. యు ఆర్ రెడీ. ఓకేనా? సో ఇంకా చూద్దాము టారో మనకి ఏం చెప్పాలనుకుంటుందో చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా పైల్ నెంబర్ 3 గ్రూప్ నెంబర్ 3 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో కనుక వాళ్ళు ఉండే పరిస్థితికి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? Five of Wands, Page of Wands, the Fool, bottom of the deck, Nine of Swords. ఓకే, సో మీకు చాలా టెన్షను, చాలా బాధ, ఒక్కోసారి రాత్రి నిద్ర పట్టదు, మీకు సరిగా నిద్ర లేకపోవటము, రాత్రి midnight 12 o'clockకి 1 o'clockకి లేవటము, ఏడవటము, టెన్షను, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, ఎందుకు నాకు ఈ చెడ్డ పేరు, ఎందుకు వీళ్ళు నా వెనకాతలు ఇలాగ బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు అనే బాధ అనేది మీకు చాలా చాలా ఇది టెన్షన్ పెట్టేస్తుంది అనమాట. కానీ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు, మీరు ఒక ముందడుగు వేస్తారు, ఒక రిస్క్ తీసుకొని మీరు ఏం జరిగితే అది జరిగింది అన్నట్టుగా మీరు ముందుకు వెళతారు. సో దానివల్ల మీకు సక్సెస్ అనేది, ఒక న్యూ బిగినింగ్ అనేది వస్తుంది అనేది అయితే యూనివర్స్ ఖచ్చితంగా చెప్తుంది. ఎస్, మీ లైఫ్లో, మీ పర్సనల్ లైఫ్లో కానీ అఫీషియల్గా కానీ చాలా కాంపిటీషన్ అనేది ఉంది, చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు, రకరకాల మంది మిమ్మల్ని ట్రిగ్గర్ చేయడము, మీతో గొడవ పెట్టుకోవడము, మీకు రకరకాలుగా మిమ్మల్ని బాధ పెట్టడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అది కూడా యంగ్ పీపుల్ అనమాట, అంటే మీకన్నా చిన్నవారు.
మీకన్నా చిన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు. రెస్పెక్ట్ అనేది ఇవ్వటం లేదు, మీకు ఎదురు చెప్పటము, ఎదురు సమాధానం చెప్పటము, మిమ్మల్ని అసలు నువ్వెంత అన్నట్టుగా మాట్లాడటం, ఇవన్నీ చూసి చూసి మీరు చాలా టెన్షన్ పడుతున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది. ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయింటే కనుక మీ పిల్లలు కానీ మిమ్మల్ని ఎదిరించటము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో దానివల్ల ఏంటంటే ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు నేను ఇంత కష్టపడుతున్నాను కదా ఈ కుటుంబం గురించి కానీ కంపెనీ గురించి కానీ, ఎందుకు వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు, నా కష్టానికి తగిన ప్రతిఫలం ఎందుకు రావటం లేదు అన్నట్టుగా మీరు టెన్షన్ పడుతున్నారు. కానీ మీరు టెన్షన్ పడాల్సిన పని ఏమీ లేదండి. మీరు ఖచ్చితంగా న్యూ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటారు. దానివల్ల మిమ్మల్ని అందరూ రికగ్నైజ్ చేస్తారు. మీకు త్వరలోనే సక్సెస్ అనేది రాబోతుంది. సో మీరు ఏదో ఒకటి కొత్తగా స్టార్ట్ చేస్తారు. అది కొత్త జాబ్ అవ్వచ్చు, లేదంటే కొత్త ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేదంటే ఉండే కంపెనీలోనే మీరు కొత్త కొత్త రూల్స్ అనేవి కానీ కొత్త పద్ధతులు కానీ ఇంప్లిమెంట్ చేస్తారు. సో దానివల్ల మీకు ఖచ్చితంగా ఒక రికగ్నిషను, ఒక ఫేమ్ అనేది వస్తుంది. నేము, ఫేము, మీ పొజిషన్ అనేది ఒక రెన్యూ అవుతుంది అనమాట. అంటే మీరు ఉండే పొజిషన్కి ఇది కొంచెం ఒక మంచి అడ్వాంటేజ్ అవుతుంది. సో దానివల్ల మీరు రిస్క్ తీసుకొని ముందుకు వెళ్తారు. ఒక న్యూ బిగినింగ్ అయితే మీ లైఫ్లోకి వస్తుంది. ఓకే, సో ఇందులో ఎక్కడా కానీ నాకు ఈ ఫైల్ నెంబర్ 3లో లవ్ అలాంటివి ఏమీ కనిపించటం లేదండి. ఇది ఎంటైర్లీ ఏంటంటే ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్స్ పరంగా, ఒక జాబ్ రిలేటెడ్గానే నాకు కనిపిస్తూ ఉంది. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్ గ్రూప్ నెంబర్ 3 ఫైల్ నెంబర్ 3. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా, మీకు రెజినేట్ అయిందా? రెజినేట్ అయితే కనుక నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కితే కనుక నా వీడియోస్ నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియట్గా వస్తుంది. అలాగే నచ్చితే కనుక హైప్ చేయండి, అది లైక్ చేయండి. నా వీడియోస్ అనేది వేరే వాళ్ళకి వెళ్తుంది. ఓకే, రేపటి రీడింగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.